వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు సిఐడి విచారణకు హాజరయ్యారు. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర గొడవ కేసులో నోటీసులు ఇవ్వగా విచారణకు వచ్చారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డి దంపతులపై ఆరోపణలున్నాయి. కౌశిక్ రెడ్డి దంపతులని సిఐడి అధికారులు విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. సింధు గంటకు పైగా సిఐడి కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో జరిగిన గొడవకు సంబంధించిన కేసులోనే విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలో కౌశిక్ రెడ్డికి అదేవిధంగా పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం గొడవ చోటు చేసుకుంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి సమ్మక్క సారమ్మ జాతరకు వెళ్తున్నటువంటి క్రమంలో కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళాలి, అదేవిధంగా మీ అనుచరులు ఎవరూ రావద్దు అంటూ కూడా పోలీసులు ఆయనకు చెప్పారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కూడా చెప్పినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. ఈ క్రమంలోనే పోలీసులతో గొడవ జరిగింది. ఈ గొడవ కూడా పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆయన కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అవి వైరల్గా కూడా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ గొడవ సంబంధించిన కేసులోనే ఈరోజు విచారణ చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆయన పోలీసు అధికారులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ముఖ్యంగా కరీంనగర్ సిపి గౌస్ ఆలం అవినీతికి పాల్పడుతున్నాడు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆయన హోంగార్డు పోస్టులకు ₹1,00,000 వసూలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. అదేవిధంగా సిపికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఇల్లీగల్గా ఫైరింగ్ చేస్తున్నారు. ఈ ఫైరింగ్లో ఒక ముసలామెకు గాయాలు అయ్యాయంటూ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ సిపిని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా సిఐడి కార్యాలయం వద్ద కూడా ఆయన అసలు సిఐడి నోటీసు తనకు కాదు ఇచ్చేది, కరీంనగర్ సిపికి సిఐడి నోటీసు ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ అంశంపై సిఐడి అధికారులను తానే ప్రశ్నిస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు తనకు నోటీసులు ఇచ్చినా పర్వాలేదు, కానీ తన సతీమణికి నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తంగా చూసినట్టయితే కౌశిక్ రెడ్డి వ్యవహారం అయితే ఈరోజు సిఐడి విచారణ దాకా వచ్చింది. ముఖ్యంగా సిఐడి అధికారులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. గతంలో కూడా కౌశిక్ రెడ్డి అనేక వివాదాస్పద అంశాల్లో ఆయన పలుసార్లు పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అదేవిధంగా ఆరకపూడి గాంధీ విషయంలో కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ముఖ్యంగా ఆరకపూడి గాంధీ సంబంధించిన మనుషులంతా కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ధర్నాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇలా అంటే గతంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆయన కూడా పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయారు. ఒక జిల్లా పరిషత్ సమావేశంలో కూడా ఆయనకు అదేవిధంగా కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని పెద్ద వివాదానికి కూడా కారణమైనటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే కౌశిక్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటిపైన కూడా విచారణ జరుపుతున్నారా, లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానిపైన విచారణ జరుగుతుందా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతుందో వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిపైన విచారణ కొనసాగిస్తున్నారని మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కౌశిక్ రెడ్డి వచ్చేటప్పుడు అన్ని గుర్తింపు పత్రాలు అన్ని ఆధారాలు కూడా తీసుకురావాలని కూడా పోలీసులు సిఐడి అధికారులు కూడా నోటీసుల్లో పేర్కొన్న క్రమంలో ఆయన తాను అన్ని ఆధారాలతోనే వస్తానని కూడా చెప్పారు. ఈ క్రమంలో అసలు సిఐడి అధికారులు ఆయన ఏం ప్రశ్నిస్తున్నారో, ఆయన ఏం సమాధానం చెప్తున్నారో అనేది మాత్రం చూడాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.